హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ముందుకు ఒక బ్యూటిఫుల్ హౌస్ తీసుకురావడం జరిగింది. చాలామంది కాల్ చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రిఫరెన్స్ హయత్ నగర్, పెద్దంబర్పేట కానీ కుంట్లూరు, పశ్చిమల ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్ అనడం జరుగుతుంది. ఈరోజు మీ ముందుకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకురావడం జరిగింది. ఈ హౌస్ డీటెయిల్స్ చెప్పకంటే ముందు నా నెంబర్ వచ్చేసి 9032327055. ఇది నా నెంబర్. మీరు నాకు వాట్సాప్ కానీ కాల్ కానీ చేయొచ్చు. మీకు ఇన్ కేస్ ఎనీ హౌసెస్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ కన్స్ట్రక్షన్ కూడా కావాలనుకుంటే కూడా మీరు నా నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఎటువంటి కన్స్ట్రక్షన్ ఆల్ ఓవర్ హైదరాబాద్ కానీ సరౌండింగ్స్ కానీ మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఓపెన్ ప్లాట్స్ రిక్వైర్మెంట్ ఉన్నా, అపార్ట్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ, హౌస్ ఫర్ సేల్ కానీ పర్చేస్ కానీ రిక్వైర్మెంట్ ఉన్నా, ఏది ఉన్నా సరే మీరు నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఈ హౌస్ డీటెయిల్స్ చెప్తాను నేను. ఏంటంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్ ఇది. ఈ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్, 25 ఫీట్ రోడ్. ఈ హౌస్ డీటెయిల్స్ లొకేషన్ వచ్చేసి కుంట్లూరు విలేజ్లో ఉందండి. కుంట్లూరు విలేజ్ మనకు హయత్ నగర్ నుంచి ఒక 3.5 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే మనకు పెద్దంబర్పేట విజయవాడ హైవే నుంచి కూడా ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు ఆల్ ఓవర్ వెల్ డెవలప్డ్ కాలనీలో ఉన్నది. మీకు కాలనీ కూడా నేను చూపిస్తాను, నేను ఏ విధంగా ఉంటుంది ఏందనేది. ఇప్పుడైతే మీకు హౌస్ చూపిస్తారండి. చూస్తున్నారు కదా హౌస్ ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంది. కలర్ కరెక్షన్ కూడా మనకు బ్యూటిఫుల్ హౌస్, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. ఈ హౌస్ డీటెయిల్స్, ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్. ఇది మనకు రెసిడెన్షియల్ హౌస్, ఇళ్ళ మధ్యనే మనకు కంప్లీట్గా హౌస్ ఉన్నది. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి కుంట్లూరు విలేజ్ అండి. మీకు ఇన్ కేసు హౌస్ ఒకవేళ చూడాలనుకున్నా, మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కానీ మీరు నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అలాగే మన దగ్గర G+1 హౌసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎటువంటి హౌసెస్ కావాలన్నా కానీ మీరు నా నెంబర్ కాల్ చేయొచ్చు. కన్స్ట్రక్షన్ కావాలంటే కూడా నేను కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. మనకు పార్కింగ్ ఏరియాలో మనకి ఒక కార్ అండ్ ఒక బైక్ కూడా మనకు పెట్టుకునే విధంగా మనకి పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఫ్రంట్ పార్కింగ్లో కూడా మనకి పాల్ సీలింగ్ డిజైన్తో కంప్లీట్గా కలర్ ఫినిషింగ్తో కూడా మనకు రెడీలా ఉన్నదన్నమాట. కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసి 18 ఫీట్ ఇది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఈశాన్య మూలలో మనకు బోర్ అండ్ కింద మనకి వాటర్ సంప్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి సాగర్ వాటర్ అండ్ కృష్ణ వాటర్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట, మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఇది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా రైలింగ్ వర్క్ కూడా కాలేదు. రైలింగ్ వర్క్ కంప్లీట్ కావాల్సి వస్తుంది, ఎందుకంటే ఒక 10% వర్క్ కూడా మనకు అవైలబుల్ ఉన్నది. అండ్ కిచెన్ నుంచి కూడా మనకి వాష్ ఏరియా కూడా మనకు డోర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే కిచెన్లో నుంచి కూడా మనకు డోరు బయటికి చాలామంది రిఫర్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా వాష్ ఏరియా. అండ్ అలాగే రైట్ సైడ్ వచ్చేసి మనకి 3 ఫీట్ల గల్లీ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా వాస్తు ప్రకారం ఏంటంటే 3 ఫీట్ల గల్లీ, ఇంటి చుట్టూ గల్లీ ఉంటే కనుక వాస్తు ప్రకారం అని చెప్పేసి చాలామంది నమ్ముతారు. కాబట్టి బిల్డర్స్ అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కూడా కంప్లీట్గా ఇంటి చుట్టూ కూడా గల్లీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఇండియన్ టేక్ అండి. ఇది కంప్లీట్గా మంచి డిజైన్తో మనకు సింపుల్గా యాజ్ యూజువల్ డిజైన్తో కూడా మనకు చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ మనకి డిజైన్, డోర్ డిజైన్ కూడా బాగుంది. చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి హాల్ అండి. 167 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మనకి 30-50 సైజ్ అండి. హౌస్ సైజ్ వచ్చేసి 30 ఫీట్ సైజ్తోని కంప్లీట్గా ఫుల్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇది. మనకి చూస్తున్నారు కదా డైనింగ్ ఏరియా అండ్ హాల్ కూడా మనకి మంచి సఫిషియెంట్ స్పేస్తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఒక 80 ఇంచెస్ టీవీ కూడా మనం పెట్టుకునే విధంగా టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఓపెన్ కిచెన్ మనకు కంఫర్టబుల్గా రావడం జరుగుతుంది. కంప్లీట్గా మనకి ఒక సఫిషియెంట్ స్పేస్తోని కిచెన్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా డిజైన్తో సింపుల్ అండ్ కిచెన్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా సెల్ఫ్స్ అండ్ కిచెన్ ప్లాట్ఫామ్. అండ్ మనకు చెప్పాను కదా డోర్ కూడా మనకు వాష్ ఏరియా, కిచెన్లో నుంచి వాష్ ఏరియాకి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి పూజా గది. ఇది
ఒక్కరు కూర్చొని మనం పూజ చేసుకునే విధంగా సపరేట్గా పూజ గది అండ్ కిచెన్కి ఎటువంటి సంబంధం లేకుండా సపరేట్గా కిచెన్ ఇవ్వడం జరిగింది అండ్ పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తో చేయడం జరిగింది. మంచి సింపుల్గా డిజైన్ కూడా చాలా క్లాసిక్ డిజైను ఇవ్వడం జరిగింది. అలాగే డైనింగ్ ఏరియా దగ్గర కూడా మనకి హ్యాండ్ వాష్ ఇవ్వడం జరిగింది. మనం అలాగే ఇక్కడ ఈ ఏరియాలో డైనింగ్ చేసుకొని కూడా మనము హ్యాండ్ వాష్ చేసుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఇది హాల్లో నుంచి డైనింగ్ ఏరియా నుంచి కూడా వ్యూ అనమాట, వ్యూ పాయింట్ ఇది. మనకి కంప్లీట్ డిజైన్ అండ్ కిచెన్, పూజ గది, ఫాల్ సీలింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, హౌస్ ఇది చాలా బాగుంది. ఇప్పుడు మీకు బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను. ఈ ఆర్చ్ వచ్చేసి మనకి బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ అనమాట. ఆర్చ్ ఇది చాలా సింపుల్గా డిజైన్ కూడా బాగుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్, ఇది కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ వెస్టర్న్ ఇవ్వడం జరిగింది. టైల్స్ డిజైన్ కూడా బాగుంది. అలాగే పీవీసీ డోర్స్ బాత్రూమ్స్కి యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను నేను. చూస్తున్నారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకు నార్త్ సైడ్ డోర్ ఇవ్వడం జరిగింది బాల్కనీలోకి. ఇన్ కేసు సింగిల్ బెడ్రూమ్ యూజ్ చేసుకొని కూడా మనం ఎవరైనా రెండు పర్పస్ కూడా ఇచ్చే విధంగా మనకు అవుటర్స్ గెస్ట్ రూమ్ కానీ ఎవరున్న విధంగా కూడా మనకు ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, నార్త్ సైడ్ డోర్ ఇది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే మనకు సైజ్ వచ్చేసి కింగ్ సైజ్ బెడ్ వచ్చే విధంగా మనకు కంప్లీట్గా డిజైన్తో మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చేయడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో కంప్లీట్గా మనకి వాష్రూమ్ ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో. ఇది కూడా వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ అనమాట. వెస్టర్న్ టాయిలెట్ ఎక్కడ కూడా మనకు ఇండియన్ టాయిలెట్ అనేది ఇవ్వలేదు. మనకు రేపు కబోర్డ్స్ చేయించుకున్నా సరే ఓన్లీ ఫ్రేమ్ వర్క్ చేయించుకునే విధంగా మనకు సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, డోర్స్ డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఈ హౌస్ నచ్చినట్టయితే మీరు నా నెంబర్ కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9032327055. ఇది నా నెంబర్. డిస్క్రిప్షన్లో కూడా నేను నా నెంబర్ ఇస్తాను. మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేయొచ్చు నా నెంబర్కి. చూసారుగా ఫ్రెండ్స్, హౌస్ ఇది. ఈ హౌస్ మరోసారి కూడా డీటెయిల్ చెప్తాను నేను. 167 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్ హౌస్, 25 ఫీట్ రోడ్ ఉంది. మనకు హైత్నగర్ నుంచి 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. కుంట్లూరు విలేజ్లో ఉంది ఇది. ఇది వచ్చేసి విజయవాడ హైవే కూడా 3 కిలోమీటర్స్ లోపల ఉంటుంది ఇది. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 97 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మన కంప్లీట్గా ఒక డూలెక్స్ హౌస్ మోడల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇన్ కేసు ఈ హౌస్ మీకు నచ్చినట్టయితే మీరు నా నెంబర్ కాల్ చేయొచ్చు. అలాగే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను నేను. డైరెక్ట్ మీరు కాంటాక్ట్ కూడా కావచ్చు. మీకు ఇలాంటి హౌసెస్ ఒకవేళ మీరు రిక్వైర్మెంట్ ఉన్నా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కానీ నేను కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.